సో అలా thumbnail చూసారు కదా, 1 lakh. సో ఎలా నేను ఎర్న్ చేశాను, సో అది మొత్తం మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను, లాజిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్లీ ఎక్కడ ట్రేడ్ చేశానంటే నేను గోల్డ్ స్పాట్ ఎక్కువ ట్రేడ్ చేశాను, ఎందుకంటే గోల్డ్ మనకు తెలుసు చాలా ఎక్కువగా మంచి మూమెంట్లో ఉంది. సో సిల్వర్లో కూడా చేశాను, సమ్ యూరో యూఎస్డీలో కూడా చేయడం జరిగింది. సో ఇది నేను చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫారెక్స్ ట్రేడ్ గురించి, ఓకేనా. సో నేనైతే ప్రస్తుతం అయితే స్టార్ట్ ట్రేడర్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. జీరో బ్రోకరేజ్ అయితే మనకు వాళ్ళు ఇస్తున్నారు. సో ఎవరికైతే సో మనకు ఫారెక్స్ గ్రూప్లో మీకు గైడెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అకౌంట్ క్రియేట్ చేసుకొని మన వాట్సాప్కి పంపించండి, ఫండ్స్ యాడ్ చేసుకొని మిమ్మల్ని అయితే ఫారెక్స్ గ్రూప్ అయితే దాంట్లో అయితే యాడ్ చేస్తాము. గైడెన్స్ కూడా లైఫ్ టైము ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది 1000 USD 500 USD చాలా ఎర్న్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బేస్ ఏంటంటే మోస్ట్లీ మనకు జీరో బ్రోకరేజ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రేడ్ చేసినా అంటే ఎన్నిసార్లు స్కాల్పింగ్ చేసినా 100 times స్కాల్పింగ్ చేసినా కూడా జీరో బ్రోకరేజ్ ఇవ్వడం వల్ల కూడా సో ఎవ్రీ $5 $10 మంచి హ్యాపీగా స్కాల్ప్ చేసేసుకొని సో దాని అయితే వాళ్ళైతే మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా ఈ స్టార్ట్ ట్రేడ్ అనేది మనకు జీరో బ్రోకరేజ్ ఉండడం వల్ల ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే స్కాల్ప్ చేస్తున్నారో, లాంగ్ టర్మ్ ఉంటున్నారో ఎవరికైతే, ఓకేనా. సో నేనైతే లాస్ట్ జస్ట్ 1 weekలోనే నేనైతే 1 lakh రూపీస్ అయితే సంపాదించడం జరిగింది. సో ఒక్కసారి మీకు చూపిస్తాను, చూపించిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. సో మీరు చూస్తుంది వచ్చేసి సో స్టార్ ట్రేడర్ అండి. సో దాని యొక్క డాష్ బోర్డు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసేసి మనకి ఇక్కడ మనకు నచ్చిన వాచ్ లిస్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫారెక్స్ ఉంటుంది, ఇక్కడ కమోడిటీస్ ఉంటుంది, ఇండిసెస్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, అంటే ఇక్కడ మనకి ETFs కూడా ఉంటాయి. సో మనము ఎట్లయితే కాపర్లో మన ఇండియాలో వచ్చి లేదు కదా, బట్ ఇక్కడ కాపర్ ETFs కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. మెటల్స్ ఉంటాయి, అంటే XAUSD అంటే డాలర్ అన్నమాట, అంటే గోల్డ్ అన్నమాట, గోల్డ్ స్పాట్, సో సిల్వర్ స్పాట్, లైక్ మనకి ఇంకా ఏంటంటే ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. సో మూమెంట్ వచ్చింది చూడండి, ఇట్లా పోతా ఉంది కదా, ఇలాంటి టైంలో కొట్టేస్తే మనకు గట్టి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ ఎక్కువ స్కాల్పింగ్ చేస్తారు అనమాట. సో నాది ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్ 1 week. సో చూడండి, సో ఇవాళ ట్రేడ్లో కూడా దగ్గర నాకు చూడండి 29, 75 ఒకటి, 134 ఒకటి, 299 మొత్తం టోటల్ ఇవాళ కూడా 500 USD వచ్చింది లాస్ట్ 1 week. అంటే ఇది ఒక 1 week కూడా కాదు, నాకు తెలిసి 3-4 daysలోనే. సో నాకు 1134 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎంత 1134 USD టు INR. సో 1 lakh మనకు 4000 రూపీస్ అయితే నాకైతే సో టోటల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో లాజిక్ అంటే చాలా సింపుల్ అండి. ప్రతిసారి నేను ఒక 1 minute టైం ఫ్రేమ్లో దీని అయితే నేను ట్రేడ్ చేస్తూ ఉన్నాను. సో 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకొని సో నా ఒక పర్సనల్ స్ట్రాటజీ ఉంది. సో స్ట్రాటజీ యూజ్ చేసి దాని ప్రకారం నేనైతే బయింగ్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ చేస్తున్నాను. సో స్ట్రాటజీ కూడా నేను మా ఫారెక్స్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూమ్ స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళకి నేను ఫ్రీగా నేను ఇస్తున్నాను. చాలా సింపుల్ అది కూడా. సో దాని ద్వారా నేనైతే ఎర్న్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఏంటంటే 1134 USD ప్రాఫిట్ నాకైతే ఇక్కడ చూస్తుంది ఇండియన్ రూపీస్ కాదు, 1134 మనకు USD అన్నమాట, ఓకేనా. USD అంటే మనకు $US టు కన్వర్ట్ టు INR. సో మీకు ఫండ్స్ యాడ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే మేము అక్కడ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము, అది కూడా మీరు చూసి యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఏంటంటే డౌట్ ఉన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో చూసారు కదా, సో 1134 USD. సో నా స్ట్రాటజీని యూజ్ చేసి నేనైతే సో నా సీక్రెట్ స్ట్రాటజీని యూజ్ చేసి సో ఈ ప్రాఫిట్ అంతా నేను తీసుకున్నాను. 1 minute టైం ఫ్రేమ్లో, 3 minutes టైం ఫ్రేమ్లో, సమ్ టైం 50 minutes టైం ఫ్రేమ్లో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడము. సో గన్ షాట్గా నా స్నైపర్ ఎంట్రీ అనేది రావడం వల్ల దాని దగ్గర తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు హ్యాపీగా సో పెట్టడము, టార్గెట్ రాగానే తీసేయడము, కొంచెం స్కాల్పింగ్ చేయడము, కొంచెం టార్గెట్ కోసం వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి దగ్గర లాస్ లేకుండా 1134 USD అయితే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మీరు కూడా చేయొచ్చు. సో తక్కువకి ఎన్ చేసి ఇదంతా చేసింది ఎంత తెలుసా, జస్ట్ 250 USD నుంచి స్టార్ట్ చేశాను. జస్ట్ 250 USD. నేను అప్పుడు స్టార్టింగ్లో 50 USD యాడ్ చేశాను, తర్వాత మళ్ళీ 100 USD యాడ్ చేసి మొత్తం 150 USD స్టార్ట్ చేసి ఇప్పుడు మనకు 1134 దగ్గర అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఉన్నాం. టోటల్ నా దగ్గర ఇప్పుడు మొత్తం వచ్చేసి 1700 USD అయితే నాకైతే అకౌంట్లో అయితే ఉండడం ఉంది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకైతే కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మేమైతే హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.